పార్లమెంటు స్థాయిలో చట్టబద్ధంగా బీసీలకు 42% వచ్చేలాగా షెడ్యూల్ నెంబర్ 9లో చేరిస్తే దానికి యాక్సెప్ట్ చేస్తారా? షెడ్యూల్ నెంబర్ 9లో కూడా మీకు అందరికీ చాలామంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. షెడ్యూల్ నెంబర్ 9 తమిళనాడులో కూడా 1994లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ 9 షెడ్యూల్ 9ను కూడా మేము విచారిస్తాం, ఇంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పారు. అంటే ఏదైతే శాస్త్రీయబద్ధంగా చేస్తే పేదవాళ్ళని గుర్తించి రిజర్వేషన్లు ఇస్తే మేము అడ్డుకోము, మేము అడ్డు రాము, మేము కూడా సంపూర్ణంగా మద్దతు ఉంటాము. అన్ని వర్గాల్లో పేదవాళ్ళకి రిజర్వేషన్ రావాలనేది మా ఉద్దేశము. వేరే ఉద్దేశాలు ఎలాంటి లేవు. అది షెడ్యూల్ 9లో వేస్తారా, వేరే రకంగా చేస్తారా, ఈ దేశాన్ని ఒప్పిస్తారా, అవి కులగణన చేస్తారా, చేయండి, కానీ పేదవాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా మేము జనాభా లెక్కలు చేసినామంటది, ఎంపారికల్ డాటా ఉందంటది. కానీ ఏ కులంలో ఎంతమంది ధనికులు ఉన్నారు, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఆ ఏ కులానికి ఎంత పేదవాళ్ళకి ఎంత సంఖ్య ఇవ్వాలి మన రిజర్వేషన్ చెప్పలేకపోయింది కదా. శాస్త్రీయంగా చేయండి, అందరు నొప్పించి చేయండి, పేదవాళ్ళకి ఇవ్వండి. పేదవాళ్ళకి ఇవ్వాలనేది మన నినాదం. పేదవాళ్ళకి రావాల్సిన హక్కులు రాలే. ఇలా నేను ఒక ఉదాహరణ మీ అందరికీ చెప్తాను. ఇప్పటిదాకా ఏవైతే కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అందులో వేల కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు పెట్టింది. కానీ ఇలా డబ్బులు ఎడిపోయినాయి, నిజమైనటువంటి లబ్ధిదారు చేకూరినాయా, దాని మీద విచారణ చేయండి. ముందు ఇన్ని కార్పొరేషన్లు పెట్టారు కదా, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టారు కదా, ఎవరు తిన్నారు, ఏ రాజకీయ నాయకుడు తిన్నాడు, ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులు తిన్నాడో చెప్పండి. ఏ కులాన్ని ఒక కులం ఎప్పుడు మోసం జరిగి తన సొంత కులాన్నే ఆ కులమే మోసం చేసుకుంటా ఉంది. ఇలా వేరే ఉద్దేశమే లేదు. ఇలా బీసీ నాయకులు కూడా చెప్తారు, అరే ఇంతమంది మేధావులు, ఇంతమంది ఇంటర్వ్యూ లెక్చర్స్ వీళ్ళందరూ కూడా అరే బీసీ 50% రిజర్వేషన్ దాటది అని చెప్తున్నారు. దాటడానికి వీలు లేదు, చట్టాలు లేవు అని చెప్తున్నారు. నువ్వు దాన్ని వదిలేసి రాష్ట్ర బంధిస్తాం, మాధురెడ్డి ఇంటి ముట్టడిస్తాం, ఇది సరైన చర్చ కాదు. నువ్వు చేయాల్సింది 50% రిజర్వేషన్ దాటాలంటే ఏ ప్రక్రియ చేయాలి, ప్రభుత్వాలు ఏ ప్రక్రియ చేయాలి, దాని గురించి ఆరాటం చేయి, దాని గురించి పోరాటం చేయి. కానీ నేను అడ్డుకున్నాను, నేను కాకుండా ఇంకోని అడ్డుకుంటాడు, ఇంకోని మీద గిట్ల మాట్లాడతారు. ఎవరైనా ఒకరు అడ్డుకోవాల్సిందే, ఎవరైనా ఒకరు నష్టం జరిగినా పోవాల్సిందే. ఎంబీ స్కూలాలు కూడా మాకు నష్టం జరుగుతూనే వచ్చినాయి. కాబట్టి వీళ్ళ మీద ఎట్లా మాట్లాడతావు? ఏదైనా రాజకీయ ప్రక్రియ అయినా ఏదైనా రిజర్వేషన్ సంపూర్ణంగా రావాలంటే ఏ శాస్త్రీయంగా ఏ ప్రక్రియ జరగాలో దానికోసం కొట్లాడాలి. దానికోసం మేము వంతుగా మేము కూడా కొట్లాడతాం. ఆ కొట్లాడ భాగంలో మేము ఉంటాం. ప్రతి కులంలో పేదవాడు ఆర్థికంగా సామాజికంగా ఎదగాల్సిందే. ఎదిగినప్పుడు ఈ రాష్ట్రం ఎదుగుతుంది. దాన్ని అర్థం చేసుకోకుండా ఈ సంఘాల నాయకులు నడిపేటోళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికి రాష్ట్ర బంధుకు రిజర్వేషన్కి ఏ సంబంధం? అది గవర్నర్ దగ్గర ఉంది, రాష్ట్రపతి దగ్గర ఉంది. నువ్వు దాని ఆలోచన లేక 9వ షెడ్యూల్ అంటున్నావు. 9వ షెడ్యూల్కి ఎట్లా పోవాలని ఆలోచన చేయి. కానీ ప్రజలను ఇబ్బంది పెడతాం, మాధురెడ్డిని బదలాం చేస్తాం, రెడ్లను బదలాం చేస్తాం. రెడ్లను సమాజంతో ఎవరు దూరం చేయలేరు. రెడ్లు అనేటోళ్ళు సమాజానికి వెన్నుముక లాంటోళ్ళు, సబ్బన్న కులాలకు అండగా ఉండేటోళ్ళు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరి కష్టం వచ్చినా కూడా రెడ్లు ఉంటారు. ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నాం. ఇలా రెడ్డి జనరల్ సీట్ రాకపోతే ఒక ఎస్సీ వచ్చినా బీసీ వచ్చినా ఆ బీసీ క్యాండిడేట్ కనుక రెడ్డి ఉండి నడిపిస్తాడు వ్యవహారాన్ని, సంపూర్ణంగా డబ్బులు ఇస్తాడు, మద్దతు ఇస్తాడు. అంటే అందరూ కూడా మనతో ఉండాలి, చైతన్యం కావాలి, వాళ్ళ వెనుక మనం ఉండాలనే ఆ కార్యక్రమం ఉంటుంది. దాన్ని వదిలేసి అలా వాళ్ళ అవసరాల కోసం కుల సంఘ నాయకులు మాట్లాడేది సమాజం అన్ని గమనిస్తూ ఉంది. దానికి సమాధానం కూడా వస్తుంది. అదే ఇదే కంటిన్యూషన్ క్వశ్చన్. ఈరోజు రెడ్లు ఒకప్పుడు బీసీలు ఇప్పటివరకు కూడా కలిసిమెలిసి ఉన్నారు. కానీ బీసీ సంఘాల నాయకుల ప్రకారం అయితే మాత్రం ఇక రెడ్డి నాయకులను ఇక ప్రోత్సహించొద్దు, ఓటు వేయద్దు, వాళ్ళకి ఇక మద్దతు ఇవ్వద్దు. ఇప్పటివరకు మనం వాళ్ళకు అండగా ఉన్నాం, కానీ ఈరోజు వాళ్ళే మన రిజర్వేషన్ అడ్డుకుంటున్నారని కూడా ప్రధానమైన ఆరోపణ. ఈరోజు రెడ్లు బీసీలు ఎక్కడ విడిపోలేదు. రెడ్లు బీసీలు సంపూర్ణంగా గ్రామీణ ప్రాంతంలో కలిసే ఉన్నారు. ఇప్పుడు కూడా ఎవరు సృష్టిస్తున్నారు? ఇది బీసీ నాయకులు మాత్రమే సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి. నేను స్పష్టంగా కూడా చెప్తా ఉన్నా, బీసీ నాయకత్వం వహించే నాయకులు మాత్రమే మరి ఇప్పుడు రెడ్లకు ఓట్లు వేయమన్నారు కదా, ఓట్లు వేయొద్దని చెప్తారు కదా, లేదు వాళ్ళ అవసరాల కోసం ఈ బీసీ నాయకులను చెప్పండి. ఏమని? మేము రెడ్డి వ్యాపారాల దగ్గరనో రెడ్డి రాజకీయ నాయకుల దగ్గర పోము, మేము వాళ్ళ సహాయం తీసుకోమని అది స్పష్టంగా మాట్లాడమని చెప్పండి. అది మాట్లాడకుండా సహాయం వస్తే, వాళ్ళ అవసరం వస్తే రెడ్డి నాయకులు గుర్తొస్తారు, రెడ్డి వ్యాపారవేత్తలు గుర్తొస్తారు. కానీ ఇలా ఏమో సమాజానికి ఏమో రెడ్లను సమాజాన్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తారా? ఇది ముమ్మాటికి ఎవరు కూడా క్షమించని బీసీ నాయకులు ఇప్పటికైనా మేల్కోవాలి, ఆలోచన చేయాలి. ఇది సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేయకూడదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.